ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కరీంనగర్ లో ఓట్ల గల్లంతైనట్లుగా తెలుస్తోంది. జనం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలే మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ టౌన్లోని ఒక పోలింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. అయితే ఈ ఓటర్ తను ఓటు వేయడానికి అని చెప్పేసి వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు పోలింగ్ స్లిప్ కూడా ఇవ్వకపోవడంతో తాను మీ సేవా సెంటర్కి వెళ్ళి ఒక పోలింగ్ సంబంధించినటువంటి చీటీని తీసుకొచ్చారు. అయితే అందులో మాత్రం గర్ల్స్ హై స్కూల్ అని మాత్రం పేర్కొన్నారు. మరి ఇక్కడ సిటీలో దాదాపు 4కు పైగా గర్ల్స్ హై స్కూల్ ఉన్నాయి కాబట్టి ఏ గర్ల్స్ హై స్కూల్లో తన ఓటు ఉందో అనేటటువంటి క్లారిటీ లేకపోవడంతో ఉదయం నుంచి అన్ని స్కూల్స్ తిరిగానని చెప్తున్నారు. ఎక్కడ వేశారండి మీ ఓటు? అసలు పోలింగ్ స్లిప్ ఇచ్చారా? నాకు పోలింగ్ స్లిప్ ఇవ్వలేదు సార్. మా మెసేజ్కే ఇచ్చారు బీపీఎల్ వాళ్ళు ఇంటికి వచ్చి. ఏంటయ్యా నాకు స్లిప్ ఇవ్వాలంటే మీకు ఓటు లేదు సార్ అని క్లియర్గా చెప్పింది. అరే ఓటు లేకపోవడం ఏంటయ్యా, ఓటు తప్పకుండా ఉంటుంది, నాకు ఓటర్ ఐడి కూడా ఉన్నది, ఈ స్లిప్ ఉన్నప్పుడు ఉండాలి కదా అని నేను చెప్పాను. చెప్తే లేదు సార్ మా దగ్గరనైతే మీరు వెతుక్కోండి, పోయి జిరాక్స్ సెంటర్లల్లో మీ సేవలు వెతుక్కోండి అంటే నిన్న సాయంకాలం మీ సేవకు పోయి వెతుకున్నాం సార్. వెతుక్కుంటే అందులో ఉన్న డీటెయిల్స్ ఏమున్నదంటే కేవలం గర్ల్స్ ఉన్నత పాఠశాల, అది కూడా పూర్తిగా లేదు, గర్ల్స్ ఉన్నత పాఠశాల కరీంనగర్. అంటే నేను ఫస్ట్ 6:30కి బయలుదేరి మా దగ్గరది ధన్రవాడే ఉంటుంది అనుకుని ఆ గర్ల్స్ హై స్కూల్ వెళ్ళాను సార్. ఆ గర్ల్స్ హై స్కూల్లో మా దగ్గర కాదు సార్, ఇది మీరు వాన్నికేతన్ దగ్గర ఎంక్వైరీ చేయండి అని అన్నారు. మళ్ళీ వాన్నికేతన్ దగ్గరికి వెళ్ళాను సార్. వాన్నికేతన్ మాది కాదన్నారు. తర్వాత ఓల్డ్ హై స్కూల్ ఏమో అని అక్కడ డాక్టర్ స్ట్రీట్లో గర్ల్స్ హై స్కూల్ అంటే అదే అనుకుంటాం మొదటి నుంచి. అక్కడికి వెళ్ళాను. అక్కడ కాదు సార్, మీరు ఇంకొకటి మిగిలింది ఉర్దూ మీడియం గర్ల్స్ హై స్కూల్ ఒకటి మిగిలింది అని అక్కడ చెప్తే మళ్ళీ ఉర్దూ మీడియం గర్ల్స్ హై స్కూల్కి వస్తే ఇక్కడ ఓటు ఉన్నది. మరి నేను ఒక ఎడ్యుకేటెడ్ నై 6:30 నుంచి నా ఓటు కోసం వెతుకుతుంటే దొరకలేదు. మరి ఒక అన్ఎడ్యుకేటెడ్ లేదా ఓల్డ్ ఏజ్ అతను ఎక్కడికి అని ఈ 4 హై స్కూల్స్ వెతుకుతాడా సార్? ఓటు అట్టుగానే పోతుంది కదా. మరి వీళ్ళు మన ఎలక్షన్ ఆఫీసర్స్, ఎలక్షన్స్ అథారిటీస్ ఏం చేస్తుండో నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు, అప్పుడు కూడా తిరిగాను సార్. అప్పుడు తిరిగితే అసలు దొరకం లేదు. మా దగ్గర కాదంటే మా దగ్గర కాదు, మా దగ్గర కాదంటే మా దగ్గర కాదంటే వదిలేసిన, నేనే వదిలేయాల్సి వచ్చింది. పొద్దంతా దిగాను కానీ ఉర్దూ మీడియం అనే ఐడియా రాలే అన్నాడు. అన్ని తెలుగు మీడియం హై స్కూల్స్ అన్ని తిరిగి ఓటు వదిలేయడం జరిగింది. ఇప్పుడు సీరియల్ నెంబర్ ప్రకారం ఇక్కడ పోలింగ్ లిస్ట్ లో మీ సీరియల్ నెంబర్ చూసి ఓటు వేసారా? సీరియల్ నెంబర్ చూసి ఓటు వేయాల్సి వచ్చింది. 4 అయిన తర్వాత 5వ గర్ల్స్ హై స్కూల్కి వచ్చి ఇక్కడ వీళ్ళను అడిగితే అప్పుడు వాళ్ళు ఉన్నదయా నీ ఓటు ఇక్కడ అని చెప్తే ఓటు తీసుకున్నాం. పోలింగ్ సిబ్బందిని మనం ఏం అనలేం కదా సార్. పోలింగ్ సిబ్బంది ఏమంటాం, ఏం అనలేం. కాబట్టి ఇక్కడ ముకురాంపురాలో ఒక ½ అన్ అవర్ వెతికితే, నేను పోయినసారి ఓటు మిస్ అయ్యాని అనే బాధతో ఇప్పుడన్నా వేద్దామని వెతికితే నాది ముకురాంపురలో దొరికింది. అంటే విద్యానగర్ ఎక్కడుంది? సెంట్ జాన్ స్కూల్ దగ్గర విద్యానగర్ ఎక్కడ, నా ఓటు ఇక్కడ. అంటే హౌస్ నెంబర్ కొత్తదా అంటే కాదు, నేను కొత్తనా అంటే కాదు. నాకు ఒక 15 ఇయర్స్ నుంచి అక్కడ హౌస్ ఉన్నది. 15 ఇయర్స్ నుంచి నేను జ్యోతిష్ మతలో ఓటు వేసిన. మరి ఇప్పుడు ఓటు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే సరే నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, దీని మీద ఓటు వినియోగించుకోవాలనే పట్టుదల ఉంది కాబట్టి ½ అన్ అవర్ తిరిగిన సార్. ఒక వేరే అతనైతే ఎట్లా? పోయినసారి అసెంబ్లీ ఎన్నికలలో మిస్ అయిపోయింది. తర్వాత ఏం చేయలేను కదా నేను. తిరిగి ఊరుకుంటే ఎవరేం దానికి సమాధానమే లేదు. అంటే ఎలక్షన్ అథారిటీ 2 లక్షలు 3 లక్షల ఓట్లు వేనాయని సారీ చెప్పింది చూడండి ఒకసారి మన రజత్ కుమార్. సింపుల్ సారీ అనే ఒక వర్డ్ చెప్పేసి మా ఓట్లు ఎక్కడున్నాయో గల్లంతైన వాళ్ళు ఇంకా నయం ఉండి కూడా ఓటు వినియోగించుకోలేని పరిస్థితి ఇప్పుడు ఈ కరీంనగర్ ఎలక్షన్ అథారిటీలో ఉందని నేను భావిస్తున్నా సార్. డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు అయితే జరిగాయో అవి పునరావృతం కాకుండా చూసుకుంటామని ఈసీ చెప్పింది. కానీ సేమ్ అవే మిస్టేక్స్ కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఒక ఓటర్తో మాట్లాడి చూసాం కదా, తను ఎక్కడో విద్యానగర్లో ఉన్నటువంటి తనకు ఇక్కడ ముకురాంపుర అనేటటువంటి దూర ప్రాంతంలో తన ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. మరి తాను మీ సేవకి వెళ్ళినటువంటి ఓటింగ్ లిస్ట్లో తన నేమ్ చూసుకుంటే కేవలం గర్ల్స్ హై స్కూల్ అని మాత్రమే ఉంది. మరి ఇక్కడ కరీంనగర్ టౌన్లో ఉన్నటువంటి 5 గర్ల్స్ హై స్కూల్ అన్నింటినీ తిరిగిన తర్వాత ఒక ముకురాంపురలో ఉన్నటువంటి ఉర్దూ మీడియం గర్ల్స్ హై స్కూల్లో ఉందని తన ఓటును సీరియల్ ప్రకారం చూసి తాను ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అయితే ఇలాంటి క్లారిటీ లేకపోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాను ఓటు హక్కు కోల్పోయారు. మరి ఇలాంటి కారణాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే కనీసం ఇక్కడికి వస్తున్నటువంటి ఓటర్లలో తమ దగ్గర ఒక ఓటు హక్కుకు సంబంధించినటువంటి కార్డు ఉంటే చాలు. తమ సీరియల్ లిస్ట్ ప్రకారం ఒకవేళ సీరియల్ లిస్ట్లో ఇక్కడ పేరు ఉంటే ఏదైనా 11 ఐడి కార్డ్స్లో ఏదైనా ఒక ఐడి కార్డ్ చూపించి కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఎందుకంటే బీపీఓలు ఇచ్చినటువంటి ప్రకారం వాళ్ళు పోలింగ్ స్లిప్స్లను కొంతమంది డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, కొంతమందికి అందలేక కూడా పోయాయి. మరి పోలింగ్ స్లిప్ లేకపోయినప్పటికీ కేవలం ఓటర్ లిస్ట్లో తమ పేరు ఉండి ఆ పోలింగ్ బూత్లో ఆ ఓటర్
నెంబర్ కనుక సీరియల్ నెంబర్ ప్రకారం ఉండి తన పేరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే ఆ పేరుపై ఉన్నటువంటి 11 ఐడి కార్డ్స్ అంటే గవర్నమెంట్ జారీ చేసినటువంటి ఐడి కార్డ్స్లో మనది ఏదైనా ఒక కార్డ్ చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. కెమెరామెన్ సంపత్తో రవికుమార్, ఎన్టీవీ, కరీంనగర్. రైట్.